హాయ్ అండి. నేనైతే పొద్దున షార్ట్ వీడియో ఒకటి పెట్టాను కదండి, ఎక్కడికి వెళ్ళాము ఏంటో ఊరు వెళ్ళామని చెప్పాను కదా. దాని గురించి అయితే ఫుల్ వీడియోలో చెప్తాను అన్నాను కదండి. ఒకసారి అయితే ఈ వీడియో చూసేయండి. మేమైతే ఊరు వెళ్ళామండి. ఏ ఊరు వెళ్ళాము ఏంటంటే ఖమ్మం అయితే వచ్చామండి. ఏం లేదు కానీ మా పిన్నికి కొంచెం హెల్త్ బాగోకపోతే మా హాస్పిటల్కి వెళ్దాం, చూపించుకోవడానికి వెళ్దాం వస్తావా అన్నదండి. అందుకని మేమైతే ఖమ్మం హాస్పిటల్కి అయితే వచ్చాం. ఏంటంటే ఆమెకి కొంచెం తల తలనొప్పి, చెవు నొప్పి ఉందండి. అయితే బాగా తట్టుకోలేకపోతున్నాను, రామ్మ హాస్పిటల్కి వెళ్దాం అంటే అయితే వెళ్ళామండి. ఫస్ట్ అయితే తల స్కానింగ్ తీసుకునే దగ్గరికి వచ్చాం. వీడియో అయితే ఎక్కడ సరిగ్గా తీయలేదు, ఏమన్నా అంటారేమో అని, అందుకని కొద్దిగా చూపించుతున్నాను. తర్వాత వచ్చేసి మళ్ళీ చెవు చూపించుకోవడానికి వచ్చాము. చెవుకైతే కర్ణబేరికి రంధ్రాలుని సర్జరీ చేయించుకోవాలని చెప్పారు. మళ్ళీ తర్వాత అక్కడ చూడండి ఫోటోలో వీడియోలో స్కిన్కి ఎలర్జీ లాగా వచ్చిందండి. మళ్ళీ స్కిన్ డాక్టర్ దగ్గరికి అయితే వచ్చేసామండి. స్కిన్ డాక్టర్ దగ్గర చూపించుకున్నాము. అది ఎలర్జీ లాగా వచ్చిందన్నారండి. మొత్తానికైతే మేము 3 హాస్పిటల్ అయితే తిరిగామండి. 3 చోట్లకైతే వెళ్ళాము. తలకు సంబంధించి అయితే ఏం లేదని చెప్పారు. సర్లే అని ఇక మొత్తానికైతే టిఫిన్ చేసాం. బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చామండి. మాకైతే బస్ దొరకలేదండి. అసలు ఫ్రీ బస్ అవ్వడం వల్ల జనాలు ఎంత నిండుగా ఉన్నారో, అసలు ఎక్కడానికి నిలబడడానికి కూడా చోటు లేదండి. మళ్ళీ వచ్చేసి జెడ్పీ సెంటర్కి అయితే వచ్చామండి. వచ్చి ఆటో ఎక్కి ఆటోలో అయితే ఇంటికి వచ్చేసాము. నిన్న మేము మార్నింగ్ 10కి అయితే బయలుదేరాము. ఇంటికి వచ్చేవరకు 7 అయితే అయ్యిందండి. 3 హాస్పిటల్కి అయితే తిరిగాము. కాకపోతే చెవుకి కొంచెం సర్జరీ చేయాలి అని చెప్పారు. తను మా పిన్ని అండి, మా బాబాయ్ వాళ్ళ ఆవిడ. అందుకని ఇక ఇద్దరం అయితే వచ్చేసాము. ఆటోలోనే వచ్చామండి, వెళ్ళేటప్పుడైనా ఇంటికి వచ్చేటప్పుడైనా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అంతేనండి.